హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత అర్చన అడుగుతుంది, ఏంటి మహా అలా ఉన్నావు? వదిన, రేపు గెలిచేది మనమే కదా అని చెప్పేసి గిరి, అర్చన, జనార్దన్ ముగ్గురు కలిసి అడుగుతూ ఉంటారు. రేపు సీత ఓడిపోతుంది, మనమే గెలుస్తాం కదా అని చెప్పేసి జన అడిగిన క్వశ్చన్కి మహా మాత్రం ఆన్సర్ ఇవ్వకుండా అలాగే చూస్తూ ఉంటుంది. లేదు, నేనే ఓడిపోయానని చెప్పేసి మహాలక్ష్మి చెప్పిన షాకింగ్కి అందరూ షాకింగ్లో ఉండిపోతారు. బిజినెస్లో ఏది చూపించలేదు కదా సీత అని చెప్పేసి ఈ విధంగా గిరి అడుగుతూ ఉంటాను. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నాను. ఇక సీత ఆఫీస్లో చాలా ప్రోగ్రెస్ చూపించింది, అది చూసి నేను షాక్ అయిపోయానని చెప్పేసి మహా అంటూ రామ్ అడుగుతాడు, మీరు చెప్పేది నిజమా పిన్ని? సీత అంత ప్రోగ్రెస్ చూపించిందా? అవును రామ్, సీత గెలిచింది అని చెప్పేసి మహా అంటుంది. చెప్పాను కదా బావా, సీత గెలుస్తుంది అని చెప్పేసి సీతకు కంగ్రాట్స్ చెప్పిన తర్వాత కండిషన్ ప్రకారం సీత గెలిచింది. ఇక నా ప్రకారంగా నేను మాత్రం చీరు అమ్మలేకపోయాను, అందువల్ల నేను ఓడిపోయినట్టుగా ఒకరోజు ముందే ఒప్పేసుకుంటున్నానని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు సీత ఏది అడిగినా చేస్తావా మహా అని చెప్పేసి జనార్దన్ అడుగుతుండగా, అంతే కదా బావా, పందే ప్రకారం అదే కదా అని చెప్పేసి చలపతి అంటాడు. బిజినెస్లో ఓనమాలు రాని సీత ఎలా డీల్ చేసి ఎలా అసలు ప్రాజెక్ట్ చూపించింది అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది. ఏదో ఫ్రాడ్ ఉంటుంది, సీత ఏదో జిమ్మికి చేసినట్టుంది, అసలు ఆఫీస్లో ఏం జరిగింది వదిన అని చెప్పేసి గిరి అడుగుతా. అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ అని చెప్పేసి అంటుండగా, అయినా పందెంకి ఒకరోజు టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు ఓడిపోయినని ఒప్పుకుంటున్నావు మహా అని చెప్పేసి జన అంటారు. లేదు జన, అంతా అయిపోయింది, సీత నాకంటే ముందుంది, తను ఏం అడిగినా చేయడానికి నేను రెడీ అని చెప్పేసి మహా అంటూ, చెప్పు సీత ఏం కావాలని చెప్పేసి అంటుండగా, ఏం అడిగినా కాదన్నారు కదా, నువ్వు అడుగు సీత, ఏమి ఇవ్వనదు మా చెల్లెయి. ఇక సీత ఒక మంచి కోరిక పిన్ని ఏదైనా తీరుస్తుంది అని చెప్పేసి రామ కోరబోతున్నాను మామ, మీరందరూ వినండి. విద్యాదేవి టీచర్ మీ దృష్టిలో సుమతి కాదు, కానీ ఆ విద్యాదేవి టీచర్ సుమతి అత్తమ్మ అని నేను నమ్ముతున్నాకే. ఆవిడ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకొని ఆవిడను విడిపించాలని చెప్పి సీత చెప్పిన ఇక ఛాలెంజ్ ఒక్కసారిగా మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సీత నువ్వు సూపర్ అని చెప్పేసి విధంగా చలపతి అంటుండగా, అప్పుడు అర్చన, అదేలా కుదురుతుంది, ఆ అంతకురాలు బయటికి రావడానికి మేము ఒప్పుకోం అని చెప్పేసి అర్చన అంటున్నా. ఆవిడ బయటికి తీసుకురావడం ఎవరికి నచ్చదు, అయినా ఆవిడ బయటికి రావడం కూడా మాకు ఇష్టం లేదు, తాను నేరస్తురు అని చెప్పేసి ఈ విధంగా అందరు కలిసి అంటుండగా, అప్పుడు రామ్, ఇంకేదైనా కోరుకో సీత అని చెప్పేసి అంటుండగా, ఆవిడ మీ అందరి దృష్టిలో ఆవిడ విద్యాదేవి టీచర్, కానీ ఆవిడ మాకు మేనత్త అని చెప్పేసి సీత అంటుంది. నిర్దోషిగా బయటికి రావాలి, ఆ పని చేయండి అని చెప్పేసి సీత అంటుండగా, అప్పుడు వెంటనే మహా, నేను చేయలేను అని చెప్పేసి అంటుంది. అడిగినా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు కదా, నువ్వు ఇలాంటి కోరిక కోరుతావని అనుకోలేదు, అంటే మాట తప్పుతారా అని చెప్పేసి సీత అంటే, ఇచ్చిన వాళ్ళు ఏదడిగినా ఇక ఓడిపోయిన వాళ్ళు ఏదడిగినా చేయాలని కండిషన్ మర్చిపోయారా అని చెప్పేసి అడుగుతుంది. కండిషన్ కంటే కుటుంబం ముఖ్యం, ఇంట్లో ఎవరికి నచ్చపోయింది కోరిక నేను తీర్చలేను అని చెప్పేసి మహా అంటుంది. అప్పుడు అక్కడి నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది కదా, సీత మనసులో అనుకుంటుంది, మీరు ఎలా తీర్చదో నేను చూస్తానని చెప్పేసి అనుకుంటుండగా, సీత రూమ్లోకి వచ్చిన తర్వాత రామ్ అడుగుతాడు, ఏంటి సీత నువ్వు చేసిన పని? చెప్పాను కదా మామ, పందెంలో గెలుస్తాని మాట ఇచ్చాను కదా అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా మామ, నువ్వు పిన్ని మీద గెలిచినందుకు ఆనందపడను, లేకుంటే విద్యాదేవిని విడిపియమని చెప్పేసి అలా అన్నందుకు నీ మీద కోపడాలి. నేను కోరరాని కోరిక కోరలేదు కాదు మామ, న్యాయంగానే కోరాను. ఏంటి న్యాయం? ఆవిడ హంతకురాలు, మా అమ్మను చంపిన హంతకురాలు మీద ఎందుకు నీకు అంత మమకారం అని చెప్పేసి రామంటాడు. మా అమ్మ నీకు మేనత్తే కదా సీత, అందుకే ఒకటేలాగా చూస్తున్నాను కదా, అత్తమ్మని టీచర్ని వేరు చూస్తే ఈ సమస్యకు పరిష్కారం కాదు మా, దాన్ని ఒకేలాగా నమ్ముతావో అప్పుడే ఫలితం ఉంటుంది, ఎలా నమ్మను సీత అని చెప్పేసి రామంటాడు. మా అమ్మను చంపిన హంతకురాలని చెప్పేసి పిన్ని అంటుంది కదా, అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు కదా మామ అని చెప్పేసి సీత అంట. పిన్ని చెప్పింది అబద్ధమనా, ఆవిడ చెప్పింది నిజమని మీరందరూ కలిసి గుడ్డిగా నమ్ముతారు, నేను ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది సీత అని చెప్పేసి రామంటే, మీరు అర్థం చేసుకోండి మామ, ఇక మీ పిన్ని వేసిన ఆ టీచర్ మీద ఆరోపణ ఇంకా నిర్ధారణ కాలేదు, అప్పుడు తను జైల్లో ఎందుకు ఉండాలి, తను బయటకు వచ్చి ఇక తను
సుమతి అని నిర్దోషి బయట పెట్టాలి కదా అని చెప్పేసి సీత అంటూ ఆవిడను బయటికి తీసుకురమ్మని చెప్పాను, కానీ పిన్ని ఒప్పుకోదు. అంటే ఒక నిర్దోషికి శిక్ష పడినా నీకు ఓకేనా మామ అని చెప్పేసి సీత అంటే నిజం చెప్పు, ఆ విద్యాదేవి టీచర్ సుమతి అయితే చెయ్యని తప్పుకు మీ అమ్మ జైల్లో మగ్గిపోవడం నీకు ఇష్టమేనా? ఇప్పుడే ఇన్ని ఏళ్ల నుంచి తను దూరంగా బ్రతికింది, మిగిలిన జీవితం అంతా ఆ జైల్లోనే గడపవలసిందేనా? కాదు సీత, సాక్ష్యాలు లేకుండా నువ్వు నమ్మవని తెలుసు మామ, అందుకనే తనని విడిపించమన్నాను. అయినా ఇక సాక్ష్యాల కోసం బయట పెడితేనే కదా నిజం తెలిసింది. ఆయనకు ఆవిడకు సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ నన్నెందుకు తిడుతున్నారు మామ అని చెప్పేసి సీత అంటే నిజాలు ఎప్పుడూ ఒక్కోసారి బయటపడతాయి, ఇక అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందని చెప్పేసి సీత వెళ్తుంది. సీత చెప్పే నిజంగానే అనిపిస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంది. ఏంటో అని చెప్పేసి రామ్ అనుకుంటా. కృష్ణ లలిత సీత గురించి ఆలోచిస్తూ రేపటితో పందెం గొడవ అయిపోతుంది, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి భయతో ఆలోచిస్తూ ఉంటారు. సరే సీతతో ఫోన్ మాట్లాడండి, ఇక మహాలక్ష్మితో రాజీగా రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటుండగా సీత ఫోన్ చేస్తుంది. అన్నిసార్లు ఫోన్ చేశారు నాన్న, మెసేజ్ వచ్చింది ఇప్పుడే చూశానని చెప్పేసి సీత ఫోన్ చేస్తుంది. లలిత అడుగుతుంది, అసలు నువ్వు చేసిన పని అంటే మహాలక్ష్మితో అలాంటి పందెం ఎందుకు పెట్టుకున్నావని చెప్పేసి అడుగుతా. రామ్, ఇక్కడ మేము టెన్షన్ పడుతున్నాం, టెన్షన్ ఎవరు పడాల్సిన అవసరం లేదు, మహాలక్ష్మి అత్తయ్య ఓటమి ఒప్పుకుంది, ఇక్కడ సీత గెలిచింది అని చెప్పేసి అంటే మా సీత నువ్వే గెలిచావా? అవును నాన్న, అయినా నేను ఎప్పుడైనా ఓడిపోయినా? అవునే, ఆఫీస్ విషయాలు నీకెలా తెలుసు, ఎలా డీల్ చేసావు అని చెప్పేసి లలిత అడుగుతూ. పెద్ద కథలే నాన్న, పందెం ఏంటంటే ఇక గెలిచిన తర్వాత సుమతి అత్తయ్యను విడిపించమని మహాలక్ష్మి అత్తయ్యను అడిగితే ఇక మాట తప్పింది నాన్న అని చెప్పేసి సీత అంటే మీద కుదరదంటుంది. అంత రిస్క్ పడి పందెంలో గెలిచింది సుమతి అత్తమ్మను విడిపించడానికే అని చెప్పేసి సీత. అయినా మహాలక్ష్మి ఎదురు తిరిగితే నువ్వేం చేస్తావు సీత? ఏం లేదు నాన్న, రేపు తెల్లారగానే ఊహించని ట్విస్ట్ జరుగుతుంది అని చెప్పేసి సీత అంటున్న ప్లాన్ చెప్తుంది శివకృష్ణకు. శివకృష్ణ తన బిడ్డ చెప్పిన మాటలకు మురిసిపోతూ ఇన్ని ఆలోచనలు ఎలా వస్తుంది సీత అని చెప్పేసి అంటుండగా ఇక నీ ఆలోచన నాన్న అని చెప్పేసి సీత. అవును నాన్న, నువ్వు నేర్పించిన బుద్ధులే, అవును మీ నాన్న బుద్ధులే, సరే సీత జాగ్రత్తగా ఉండు, బాయ్ నాన్న అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. అనిపోతుంది కదా, అందరూ మీటింగ్ పెడతారు. అప్పుడు వెంటనే జన పందెంలో నువ్వు గెలిచావు కానీ మహాను ఇక కోరరాని కోరిక కోరావా అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు. విద్యాదేవి ఇంటికి అన్యాయం చేసిన దాన్ని ఎలా విడిపించమంటావు సీత అని చెప్పేసి అర్చన అంటుంది. దానిలో గెలిచి కూడా ఫలితం లేకుండా చేసుకున్నావు, ఇంకేదైనా కోరాల్సింది సీత అని చెప్పేసి గిరి అంటాడు. న్యాయమైన కోరికే కోరింది కానీ మహాలక్ష్మి మాట తప్పింది అని చెప్పేసి చలపతి అంటాడు. అమ్మను చంపిన హంతకురాల్ని విడిపించమని ఎందుకు అడిగింది, అందుకే పిన్ని ఆ కోరిక తీర్చనంది అని చెప్పేసి రామ్ అంటాడు. సీత అని చెప్పేసి చలపతి అంటుండగా ఏం మాట్లాడమంటావు బాబాయ్, మహాలక్ష్మి అత్తతో మీరందరూ కలిసిపోయి నేను ఒంటరిదాని అయిపోయానని చెప్పేసి అంటుంది. అవును, మహా ఏది పొద్దున్న నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి అందరూ హాల్లో అనుకుంటుండగా ఈ లోపు మహా కార్ తీసుకొని వస్తుంది బయట నుంచి. ఇక బయట నుంచి వస్తూ షాకింగ్గా విద్యాదేవిని విడిపించి తీసుకొని వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆ విద్యాదేవిని చూసి అదే సుమతి చూసి అందరూ షాకింగ్లో ఉండిపోతాడు. విద్యాదేవి వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయేసరికి ఆగిపోయారేంటి విద్యాదేవి గారు, లోపలికి రండి అని చెప్పేసి మహాలక్ష్మి సనయంగా ఆహ్వానిస్తూ ఉంటుంది. మా అని చెప్పేసి సీత హగ్గింగ్ చేసుకుంటుంది కదా. ఇక ఎన్నాళ్ళకు చూశానత్తమ్మా అని చెప్పేసి అంటుండగా అందరు షాకింగ్లో ఉంటారు కదా. ఓ, మిమ్మల్ని ఎవరు జైలుకు పంపించారో వాళ్ళే మళ్ళీ తీసుకొని వచ్చారన్నమాట అని చెప్పేసి చలపతి అంటారు. ఓప టీచర్, నువ్వు ఈవిడను విడిపించడం ఏంటి మహా, ఈవిడకు నువ్వు బేలు ఎందుకు తీసుకొచ్చి విడిపించావు మహా అని చెప్పేసి గిరి, అర్చన, జనార్దన్ అందరు కలిసి అడుగుతూ ఉంటారు. ఈవిడను ఉరికమ్మం ఎక్కియకపోయి ఇక్కడ తీసుకొచ్చావేంటి వదిన, సీతకిచ్చిన మాట కోసం తీసుకొచ్చావు పిన్ని అని చెప్పేసి గిరి, రామ్ అడుగుతూ చెప్పండి మహాలక్ష్మి గారు, అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి సుమతి అంటుండగా మీరందరూ ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలుసు, ఈవిడని తీసుకురావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఈవిడ సుమతి అని చెప్పేసి సీతను నమ్ముతుంది, మనమేమో విద్యాదేవి అని చెప్పేసి నమ్ముతున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. మహా, ఆవిడ సుమతి కాదు విద్యాదేవి అని పక్క ఆధారాలతోనే చూపించావు కదా అని చెప్పేసి జన, అర్చన అంటూ ఉంటారు. టెస్ట్ అయితే చేయించాను కానీ సీత పదే పదే సుమతి అంటే నాకు కూడా ఎక్కడో ఆలోచన వచ్చేసింది. మీరు ఈవిడ సుమతి అని నమ్ముతున్నారా వదినా? లేదు, పక్కగా ఆమె సుమతి అయితే కష్టపెట్టినట్టు అవుతుంది కదా అని ఆలోచించాను. అన్ని నిజాలు తెలిసేంత వరకు ఆవిడ ఇక్కడే ఉంటుందని తీసుకొచ్చాను. సీత చెప్పిందని నువ్వు ఈవిడని విడిపించుకురావడం ఏం బాగలేదు పిన్ని అని చెప్పేసి రామ్ అంటే మా అమ్మ అంటే నాకు నమ్మకం రావట్లేదు.
ఈ విద్యాదేవి సుమతిని చంపిన హంతకురాలు అని చెప్పేసి ఇక జనార్దన్ రామ్ అంటూ ఉంటారు. ఆవిడ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అర్చన అంటుండగా, మహాలక్ష్మి కాని విజయ్ తీసుకొచ్చిన తర్వాత మీరు కాదంటున్నారేంటి అని చెప్పేసి చలపతి అందరికి నేను ఒకటే చెప్తున్నాను, సుమతి అని చెప్పేసి ఇంటికి తీసుకురాలేదు, ఆమె సుమత విద్యాదేవి అని చెప్పేసి త్వరలోనే బయటపడుతుంది, అప్పటిదాకా ఆవిడ మన ఇంట్లో విద్యాదేవి టీచర్ లాగానే ఉంటుంది అని చెప్పేసి మహా అంటుంది. అందరూ నమ్మినా నమ్మకపోయినా సరే ఇక ఖచ్చితంగా సుమతి అత్తమ్మను అయినా అత్తమ్మను విడిపించి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి సుమతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అయినా మొత్తానికైతే సీత ఛాలెంజ్ని గెలిపించేసుకున్నావు అని చెప్పేసి చలపతి విధంగా అంటూ ఉంటారు. మహాలక్ష్మి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళేసరికి మహాలక్ష్మి వెనకాల అర్చన కూడా వెళ్ళిపోతుంది.